ఆఫీసర్లోనే ప్రాబ్లం సార్, నాట్ ఎవ్రీవన్ అని చెప్పను. ఇప్పుడు ఒక మినిస్టర్ ఆఫీస్ ఇక్కడే ఉన్నారు, ఇంతమంది మినిస్టర్ చాలామంది, వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కూడా వారం కానీ 10 రోజులు కానీ దాని ఆన్సర్ ఒక టైం పెట్టి నెలకు కూడా రావట్లేదు సార్. సో మాకే ఇవ్వని వాళ్ళు కింద ఎక్కిస్తారు, ఒక ప్రాబ్లం ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై కలెక్టర్స్ కైండ్లీ redress it in a proper way. So there are collectors who are doing fantastic job, 1 or 2 people గురించి కూడా నేను చెప్పట్లేదు, బట్ యూ హ్యావ్ టు redress it. నిన్న మార్నింగ్ కూడా చెప్పాను, ఎవ్రీ డే ఇస్ ద గ్రీవెన్స్ డే ఫర్ ఎవ్రీ వన్, బికాస్ దిస్ టీమ్ కూటమి వీ హ్యావ్ టు డెలివర్ అవర్ బెస్ట్ థింగ్స్. అట్లాగే ఈ పీజీఆర్ఎస్లో నేను మొన్న మేము పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు అంటే రిపీటెడ్ వచ్చేవి చాలా ఉంటాయి, మనం జస్ట్ కనుక్కుంటే ఎందుకు వచ్చారు అని కనుక్కుంటే అది మనకు తెలుస్తుంది. నేను మొన్న ఉన్నప్పుడు ఎవరో వచ్చి లబోదీపి ఏడుస్తూ ఉన్నారు, పైన మన సార్ ఉన్నారని వెళ్ళే వెళ్తే ఏంటమ్మా అంటే మా ల్యాండ్ లాక్కున్నారు అని. నేను వెంటనే తిరుపతి కలెక్టర్ చేసి కనుక్కున్నా, సార్ షీజ్ ఎ రెగ్యులర్ విజిటర్ సార్, ఆమె టీటీడీ భూమి సార్ అన్నారు. నేను కనుక్కున్నా ఏంటమ్మా టీటీడీ భూమి అంటే, అవును సార్ నా కూతురు ఉద్యోగం సార్. సో సంబడి హ్యాస్ టు టాక్ టు దెమ్ దెన్, అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మొన్న జరిగింది కాబట్టి. సో అట్లా మనం మాట్లాడి చెప్పి రిడ్రెస్ అయితే చాలా మటుకు చాలా శాతం తగ్గుతుంది. దాని తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ సాయిప్రసాద్ గారు చెప్పారు, అవన్నీ నేను కోర్స్ ఆఫ్ టైం డెఫినెట్గా ఎలా అయితే జాయింట్ సిట్టింగ్ చేసుకుని మీరు కూర్చొని మాట్లాడుకుని చేస్తే బాగుంటుంది. ప్లస్ నేను ఐ అటెండెడ్ లాట్ ఆఫ్ కలెక్టర్స్ గ్రీవెన్స్ ఆన్ మండే ఆల్సో, చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉన్నాయి, కానీ దాని ఫాలో అప్ అనేది నాకు ఉందని అనిపించట్లేదు. సో కైండ్లీ చెప్పారు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు సందేశం, దయ ఉంచి రాబోయే రోజులు టార్గెట్ ఓరియంటెడ్గా ఎలాగైతే మనం ప్రామిస్ చేసామో డెలివరబుల్స్ అవన్నీ కూడా పూర్తిగా మనం చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. థ్యాంక్ యూ సార్. చిన్న సబ్మిషన్ సార్. ఇది ఫస్ట్ ఐ థింక్ బిఫోర్ వి ఎంబార్క్ ఆన్ దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ హౌ డు వి ప్రిజర్వ్ దిస్ రికార్డ్ సార్. నేను మొన్న 22A మేము మెగా గ్రీవెన్స్ పెట్టినప్పుడు సార్, ఆల్మోస్ట్ 100-year-old డాక్యుమెంట్స్ చినిగిపోయి ముక్కలు తీసుకొచ్చి మనం ముందు పెడుతుంటే దోస్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్ అది. సో ఈ స్టేట్ వైడ్ మనం చేసే ప్రోగ్రామ్ కన్నా ముందు కొంచెం దయచేసి జిల్లా లెవెల్లో ఇమీడియట్గా మీరు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అట్లీస్ట్ డిజిటైజ్ చేసుకుని సేఫ్టీగా మనం డిజిటలైజ్ ఆటోమేటిక్గా చేస్తున్నాం. లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డేటా వేర్ హౌసింగ్లో పెడతాం, మెయిన్ డాక్యుమెంట్స్ అన్నీ క్లౌడ్లో పెడతాం. మనకు వెరిఫికేషన్ కావాలంటే డేటా వేర్ హౌసింగ్ పోయి కనెక్టింగ్ చేస్తాం, డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా చేస్తాం. మీరు కూడా జిల్లాలో మానిటర్ చేయండి, ఆల్ మినిస్టర్స్, దట్ ఈస్ వాట్ ఐ ఇన్స్ట్రక్టెడ్ దెమ్. ఇక్కడ 2-3 ఇష్యూస్ ప్రసాద్ గారు, ఐ వెరీ హ్యాపీ ఆల్ కలెక్టర్స్ ఉన్నారు, మీరు ఏమైనా డౌట్స్ తర్వాత ఎదురు. నెంబర్ 1, ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఎగ్జార్బెంట్గా ఎలిజిబుల్ పీపుల్ పేదవాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి కొద్దిగా మనకి గవర్నమెంట్ కొద్దిగా నష్టమైనా కూడా వాళ్ళు ఎక్కువ మంది లార్జర్ ఇంట్రెస్ట్ షౌకారులా కాకుండా పేదవాళ్ళకి జరిగితే తప్పకుండా మీరు డిస్కస్ చేయండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి కలెక్టర్లు అందరూ కూడా మన రాష్ట్రంలో ల్యాండ్ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా అని చెప్పేసి, అంటే 100 సంవత్సరాల పాత డాక్యుమెంట్ అడగకుండా ఇఫ్ ఇట్స్ జెన్యూన్ అండ్ ఎలిజిబుల్ అండ్ ఇట్స్ అంటే ఫర్ లార్జ్ ఇంట్రెస్ట్ జరుగుతుందంటే తప్పకుండా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకురండి, తప్పకుండా అవి కూడా సానుకూలంగా స్పందిద్దామని చెప్పేసి మొన్న రివ్యూలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ మెయిన్గా మీరు నోట్ చేసుకోవాల్సింది